నేను నా ఫ్రెండ్స్ జీవితంలో స్నేహం అనేది చాలా గొప్ప, దాని పేరు ఏమనాలో తెలియదు, ఒక వరం. మాకు మొదటిసారి నంది అవార్డు వచ్చిన సినిమాలో స్నేహం మీద మేము ఒక డైలాగ్ రాసాం. ఆలి అమ్మ కడుపు వెతుకుతుంది, ఆలి జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కళ్ళల్లో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, నువ్వు తెలుసుకోవాలి. అదే నిజమైన స్నేహం అంటే. సో అలాంటి స్నేహానికి బీజం పసితనం స్నేహాలు వేరు. కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే మీకు అర్థమైపోతా ఉంటుంది వాళ్ళ వయసు. అది కరెక్ట్గా ఏరుకున్నాడు మా జిఎస్ రావు. 10th క్లాస్ పాస్ అయ్యేదాకా పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అదుపు ఆజ్ఞలలో ఉంటారు. ఇదేంటి అడ్రస్ వేసావు, లంగావణి వేసుకెళ్ళంటే అలాగే అంటారు. అదే ఇంటర్మీడియట్లో లంగావణి, ఏంటి మమ్మీ నువ్వు ఇంకా లంగావణి అంటామంటారు. రాసి తీసిన సినిమానే నేను నా ఫ్రెండ్స్. అందుకనే మీకు ఎప్పుడు కనపడినా ఆర్టిస్టులు ఎవరు, మా కాదంబరి నేనే కనపడుతున్నాం కొంచెం పాతాళం మీద, మిగతా అన్ని కొత్త ఫేసులు కనపడతాయి. ఎందుకంటే వాళ్ళందరూ అలా అలా ఏరుకొచ్చుకున్నాడు అతను వాటికి సూట్ అవటం కోసం. కాబట్టి అది నిర్మాణం పూర్తయిపోయింది, ఆడియో పూర్తయిపోయింది, సెన్సార్కి అప్లై చేస్తున్నారు. బహుశా సోమవారం ఎప్పుడో అది కూడా సెన్సార్ చూసే అవకాశం ఉంది. అది కూడా అయిపోతే ఇక రిలీజ్కి వెళ్తాం. బహుశా ఈ నెలాఖరులో, అంటే పెద్ద సినిమాలు ఉన్నాయని 2 16వ తారీఖు ఎలక్షన్ డేట్ అని ఆగాం. లేకపోతే యాక్చువల్గా 16 రిలీజ్ చేద్దామని ఆలోచన చేసుకున్నాం ముందు. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి బహుశా నెలాఖరులో ఎప్పుడో మంచి డేట్ చూసుకుని ఈ చిత్రం ఒక చిన్న చిత్రంగా వెళుతున్న దీనికి పెద్ద విజయాన్ని ఇవ్వాలి. మొత్తం ఉద్యోగస్తులు వాళ్ళు ఉండేవారు. మా థియేటర్కి వెళ్ళి రే ఈ టికెట్లు ఎప్పుడు నిండుతీరా మనకే అనుకునేవారు. వీళ్ళు కొంచెం తగ్గి వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ జిఎస్ఆర్ ఇచ్చాడు. అది మా ఇద్దరికి ఆనందం, మా అన్నయ్యకి నాకు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటేనే ఒక అన్నగారు చెప్పినట్టు ఒక అద్భుతమైన భావం, భాష. నాకు కూడా చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చాలా మంది పెద్దలు చిన్నలతో కూడా నేను స్నేహం చేశాను. వాళ్ళలో ముఖ్యంగా వయసుకి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ దివంగత మా స్టార్, మా హీరో నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు అద్భుతమైన స్నేహ బాంధవ్యం ఉంది. నేను ఈ రోజుని చలనచిత్ర పరిశ్రమలో మళ్ళీ నేను నిలబడగలిగానంటే ఆ స్నేహితుడి పుణ్యమే, ఆ స్నేహితుడి ఆశీస్సులే. ఏదైనా చిన్న చిన్న ఇవి వస్తే మారిపోయే నేటి స్నేహితుల్లో నేను మాత్రం ఒక స్నేహం చేశాను అంటే మై ఫ్రెండ్షిప్ ఎండ్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. నేను దేని గురించి ఈ చలనచిత్ర పరిశ్రమలో కానీ బాహ్య ప్రపంచంలో కానీ దేని గురించి ఎవరితోనూ స్నేహం చేయను. నేను స్నేహం కోసమే స్నేహం చేస్తాను. అలాంటి నిజమైన స్నేహితుల్లో ఒక కుర్రాడు ఈ రోజుని పెద్దవాడు జిఎస్ రావు. నిక్కచ్చిగా మాట్లాడే స్నేహితుడు. ఒక్కొక్కసారి ఆ ఖచ్చితత్వం బాధ కల్పించవచ్చు మనకి, కానీ ఆ మాటను అర్థం చేసుకుంటే ఒక నిజమైన స్నేహితుడు మన గురించి పరితపించే ఒక చిన్న భావం అందులో కనపడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మంచి మనసున్న జిఎస్ రావు చాలా మంచి సినిమా తీశాడు. దానికి అగ్రజులు రచయితలు అంటేనే ఇంక ఎంత పెద్ద దానికి మంచి లుక్ ఉంటుందో. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా నేను నా ఫ్రెండ్స్ అందరూ కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి రీసెంట్గా 20th ఆడియో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యి మంచి ప్రమోషన్స్ అయ్యి కూడా చేస్తున్నామండి. సో మే చివరి వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సెన్సార్ కూడా పూర్తిగా వచ్చింది. సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. అంతేకాకుండా ఇంతమంది పెద్దలతో కూర్చుని మీడియా మిత్రులతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో నా పేరు హరీష్, నేను నా ఫ్రెండ్స్. మూవీ గురించి సింగిల్ లైన్లో చెప్పచ్చండి. మనందరి జీవితాల్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నిటిని మనం
ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవి మనం 20 ఇయర్స్ కాదు, 60 ఇయర్స్ కాదు, 80 ఇయర్స్ కాదు, టిల్ మనం లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మినిట్లో మనం ఆ ఫ్రెండ్షిప్ గురించి చిన్న 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 పార్ట్స్ అన్ని ఆలోచించుకుంటాం కదండి. అవన్నీ ఈ మూవీలో అలాగా మన కళ్ళు కనిపెట్టినట్టు అన్నీ ఉంటాయండి. అంత బ్యూటిఫుల్గా యాక్చువల్లీ మనం ఆ మూవీ చూసిన తర్వాత మనకి రియలైజ్ అవుతాం అంత బ్యూటిఫుల్గా డైరెక్టర్ గారు డిజైన్ చేసి అంత బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ది మీడియా రిలీజ్ చాలా సంతోషంగా ఉంది. నేను నా ఫ్రెండ్స్ మూవీని మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను నా ఫ్రెండ్స్ మూవీలో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ ప్రౌడ్. థ్యాంక్స్ టు జిఎస్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్. చాలా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చారు ఈ మూవీతో. అండ్ పరశురి బ్రదర్స్ గారు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే చిన్ని చరణ్ గారు ఎరక్కొట్టేశారు. అందరికీ నమస్తే అండి. సో జేఎస్ రావు గారు ఈ సినిమా డైరెక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా ప్లానింగ్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. తెలుసు అనుకుంటా సార్. చిన్ని చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి నేను. సో సినిమాని కూడా చాలా ప్లానింగ్గా చేశారు. ప్రొడ్యూసర్స్ కానీ మల్లి గారు అందరి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా దీనికి ఇంత అని కేటాయించుకొని చేశారు. బట్ మ్యూజిక్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం నేను కొన్ని అడిగేవాడిని, లేదు మేమంతా ఒకటి ఫిక్స్ అయిపోయాము ఇంతే అని చెప్పేవాళ్ళు. కానీ నాకు కొంచెం ఆయన దగ్గర చనువు ఉంటుంది. సో ఆ చనువుతో నేను ఎవరికి తెలియకుండా చిన్నగా మళ్ళీ ఫోన్ చేసి సార్ ప్లీజ్ సార్ బాగా క్వాలిటీగా ఉంటుంది సార్ అది అని చెప్తే 2 రోజులు అటు ఇటు అన్నగానే ఒప్పుకునేవారు. సో ఎందుకంటే ఆయనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ సాంగ్స్ ప్రతి సాంగ్స్ని దగ్గరుండి నాతో చెప్పి ఆ కాన్సెప్ట్లన్నీ చెప్పి చేయించుకున్నారు. అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా నేను ఒక మంచి మూవీకి చేయబోతున్నాను, మ్యూజిక్ రికార్డింగ్కి మంచి స్కోప్ ఉన్న మూవీ చేస్తున్నానని. సో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్కి సాంగ్స్ చేసేటప్పుడు ఏం కనపడదు, చెప్తా ఉంటారు కాబట్టి మనం విజువలైజ్ చేసుకొని చేస్తాం. బట్ అది మొత్తం సినిమా కంప్లీట్ అయ్యి మన దగ్గరికి వచ్చి చూసేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, అబ్బా మనం ఇంత కష్టపడ్డాం వీళ్ళు ఏం చేశారు అని. సో డెఫినెట్గా ఎందుకంటే పరశురి బ్రదర్స్ గారు, సో అలాగే మార్తాండ్ గారు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి పనిచేయడంతో, సో జిఎస్ రావు గారు కూడా ఆయన చాలా పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళు మంచి సినిమానే చేశారు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకంటే బెటర్ సినిమానే వచ్చింది. As actors as well as special movie for you two as audience. G.S. Rao sir, thank you so much for giving me such a beautiful cinema. Everybody please come and watch our cinema because I don't have any words to say. It's a very 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 beautiful cinema. నా పేరు మధుసూదన్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ ఇది మా జిఎస్ రావు గారే. దాంతోపాటు మేము కూడా చేదోడుగా ఉన్నాం ఆయనతో పాటు. మేమంతా ఫ్రెండ్స్ యాక్చువల్గా, ఇక మా రిలేషన్ కూడా ఫ్రెండ్షిపే. దీనికి తోడు మాకు మంచి అసెట్లు ఏంటంటే ఈ సినిమాకి పరశురి బ్రదర్స్, చిన్ని చరణ్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అసెట్ ఫర్ అస్. దీనికి తోడు మాకు బ్యాక్ సపోర్ట్ కూడా సురేష్ బాబు గారు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని రకాల గైడెన్స్ ఇస్తున్నారు ఆయన. సో మా డైరెక్టర్ has done very good job to this movie and we hope it will become a very good movie to the industry in the year 2014. Thank you. చిన్న సినిమా అని మీరు కొంచెం బాగా ప్రమోట్ చేయాలి, అది ఫస్ట్ నా రిక్వెస్ట్. ఈ సినిమా గురించి ఇప్పటివరకు నేను ఏం మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. నిన్ననే ప్రివ్యూ చూసాం. ప్రివ్యూ చూసిన తర్వాత నేను అనుకున్న దాంట్లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఈ సినిమా స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 1 year బ్యాక్. ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని గురుగారు దగ్గరికి వెళ్ళాను. గురుగారు ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూసర్గా. అంటే గురుగారు ముందు స్క్రిప్ట్ ఏం లేదు, వద్దు మీరు ఎందుకు రిస్క్ చేస్తారు, ఈ రోజుల్లో చాలా కష్టం, చిన్న సినిమా దాన్ని బయటికి పంపించలేరు, కష్టం అండి. ఒకసారి స్క్రిప్ట్ వినండి గురుగారు, విన్న తర్వాత మీరు వద్దంటే మానేస్తాను. అంటే ఫస్ట్ వెళ్ళింది మా గురుగారి దగ్గరికి, గోపాలకృష్ణ గారి దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఓకే అయితేనే అక్కడికి వెళ్తాం, ముందు ఇక్కడ నో అంటే అక్కడికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఈయనేసి కంపల్సరీ చెయ్యి, మీకేం కావాలన్నా సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా పరశురి బ్రదర్స్ ఇంతవరకు ఎవరికి సినిమా చేశారో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ టైం పరశురి బ్రదర్స్ డబ్బులు తీసుకోకుండా ఈ సినిమా పనిచేశారు. దాంతోపాటు పరశురి గోపాలకృష్ణ గారు ప్రిన్సిపల్ క్యారెక్టర్గా ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన కారులోనే వచ్చి, ఆయన డీజిల్తోనే వచ్చి యాక్ట్ చేసి వెళ్ళారు. ఒకటైతే అష్యూరెన్స్ 100%, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్ని చరణ్
ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఒక దేవిశ్రీ ప్రసాద్ లాగా అవుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ us see వాట్ హ్యాపెన్స్. దీని తర్వాత మ్యూజిక్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి అంటే ఒక మిగిలిన టెక్నీషియన్స్ అందరినీ ఓ కెమెరామెన్ ఎవరు, కెమెరామెన్ కొత్త వాళ్ళని చేద్దాం, పెద్దవాళ్ళని చేయలేము మన కష్టం అని చెప్పి అందరితో మాట్లాడి రాగానే కెమెరామెన్ మొదటి నుంచి చెప్పాము, ఈ స్క్రిప్ట్తో పాటు నువ్వు కూడా కంటిన్యూగా యూ హ్యావ్ టు వర్క్, అంటే ఎవ్రీడే యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఆఫీస్ ఫర్ 2 months బిఫోర్ ప్రీ ప్రొడక్షన్. అంటే కెమెరామెన్ రాహుల్ శ్రీవాస్తవ ఈరోజు రాలేదు, అనుకోకుండా వరంగల్ వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సపోర్ట్ చేశారు. సినిమా పూర్తి చేసాము, సినిమా నిన్నే ప్రివ్యూ చేశాను. ఒకటి మాత్రం గ్యారంటీ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్లో క్లాప్ కొట్టలేదో, అంటే కావాలని మనస్ఫూర్తిగా కొట్టకపోతే నేను చేయాలి కావాలని 10,000 రూపాయలు ఇస్తాను నా తరపు నుంచి. క్లైమాక్స్ అయిన తర్వాత కంపల్సరీ క్లాప్ కొట్టలేదు అంటే వాళ్ళకి 10,000 రూపాయలు మా యూనిట్ నుంచి ఇస్తాం. అంటే నచ్చకుండా కొట్టలేదు, ఎందుకు నచ్చలేదు ఎవరైనా సరే అది జరుగుతుంది. నిన్న ప్రివ్యూ థియేటర్లో క్లైమాక్స్ అందరూ లేచి మొత్తం మన ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టారు. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా మీకు తెలుసు ప్రివ్యూ థియేటర్లో ఎలా ఉంటుందో సినిమా, ఎవరు మాట్లాడరు, ప్రింట్ ఆఫ్ సైలెన్స్లో ఉంటుంది. అలాంటిది క్లైమాక్స్ లేచి క్లాప్స్ కొట్టారు. 10th క్లాస్ నిన్న రిజల్ట్ వచ్చాయి. 10th క్లాస్లో 87% పాస్ అయ్యారు టోటల్, ఆంధ్ర తెలంగాణ 2 తీసుకుంటే. కానీ వేరే అంతకంటే ముందు బిఫోర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి, 56% పాస్ అయ్యారు. అంటే 21% డిఫరెన్సెస్ వచ్చింది. అంటే పాస్ అవ్వడంలో కానీ లేకపోతే తర్వాత 10th క్లాస్ అంటే 21% డిఫరెన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నా ఏమైందంటే మై టార్గెట్, యాక్చువల్లీ మన సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత వేరే 57% ఉన్న ఇంటర్మీడియట్ వాళ్ళు 87% క్రాస్ అవ్వాలి. ఈ సినిమాలో ఎంత ఎంటర్టైన్ చేసామో క్లైమాక్స్కి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మీరు చదువుకుంటే బాగుపడతారు, చదువుకోకపోతే ఎలా నాశనం అయిపోతారు అనేది ఒక క్లైమాక్స్లో మీకు ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఈ సినిమాని చూసి పిల్లల్ని థియేటర్కి తీసుకెళ్తారు అంతవరకు నేను అనుకుంటున్నాను. మా ఎడిటర్ గారి గురించి మాట్లాడలేదు నేను. మా ఎడిటర్ గారు ఆయన కూడా చిన్న సినిమా ఆర్టిస్ట్ గురించి చెప్తాను కదా, ఆయన కూడా చిన్న సినిమా, ఆయన కూడా డబ్బులు తీసుకోకుండా సినిమా చేశారు. అలానే నా ప్రొడ్యూసర్ నా మధుసమని మేము పెడతాము, మళ్ళీ డబ్బులు అయితే మేము పెట్టడానికి రెడీ అని చెప్పి వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్లో ఈరోజు కూడా ప్రెస్ మీట్కి వాళ్ళ పెట్రోల్తోనే వస్తున్నారు ఇప్పుడు. అలా నేను నా ఫ్రెండ్స్ సినిమాలో ఇంకొక ఫైనల్ విషయం